హాయ్ అండి. ఈరోజైతే నేను కిచెన్ మొత్తం క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. శ్రావణ మాసం వస్తుంది కదా ముందు ముందు. ఇంకా శ్రావణ మాసంలో ఉండేది ప్రతి శుక్రవారం ఆడవాళ్ళకి పండగ కదా. వరలక్ష్మి వ్రతం అని శుక్రవారం అని అలా పండగలు జరుపుకుంటానే ఉంటారు కదా. అందుకని నేను ఈరోజు కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. నేను కూడా నాకు నచ్చినట్టు కిచెన్ అయితే ఎలా సర్దుకోవాలి కొన్ని టిప్స్ అయితే చెప్తాను నాకు వచ్చినంత వరకు. చూడండి కబోర్డ్ చూడండి, పొగంతా ముంచి అసలు కనపడట్లేదు. ఇది కొట్టి క్లీన్ చేద్దాం. అండ్ కిచెన్ అండ్ గ్యాస్ పై పక్కనే నేను వాడుకునే వస్తువుల వరకు ప్లాస్టిక్ డబ్బాలు అలా పెట్టుకుంటాను, ఏవైనా సరుకులు అలా వస్తే. అండ్ ఒక కబోర్డ్ వరకు అండ్ నెక్స్ట్ అట్లా కిచెన్లో క్లీనింగ్ అయితే చేసుకుంటాను. అన్నీ ఒకేసారి తీసేసి సర్దుకోవటానికి కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఈ కబోర్డ్ వరకు తీసేసి అట్లా న్యూస్ పేపర్లు వేసి ఇంకా డబ్బాల వరకులో ఉన్నాయన్నీ బయట పెట్టేసి మొత్తం కడిగేసి ఒక 10 నిమిషాలైనా ఆరబెట్టండి. ఆరబెట్టి మొత్తం ఆరిపోయాక మంచిగా తుడుచుకొని మొత్తం సర్దుకోవచ్చు. అండ్ ఒకటి బై ఒకటి అట్లా కబోర్డ్లు కన్ఫ్యూజ్ లేకుండా, ఒక్కదాన్నే కదా, కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, కొద్దిగా నీట్గా సర్దుకుందామని అనుకుంటున్నాను. అందుకని ఆల్మోస్ట్ కడగటం అయితే అయిపోయింది. కిచెన్ రూమ్ చూడండి ఎలా ఉందో, మొత్తం బిఫోర్ ఎట్టుందో ఆఫ్టర్ మొత్తం మీకు చూపిస్తాను నేను సర్దాక. ఇంకా ఒకదాని అంపట ఒకటి కడిగిన అవన్నీ తుడుచుకొని నీట్గా పెట్టుకుంటున్నాను. ఇంకా అవన్నీ ప్లాస్టిక్ డబ్బాలే, కానీ ఏమో చూస్తేనేమో బాగుంటాయి, అలా అని పడే బుద్ధి కావట్లేదు. ఉంచుదాం, దేనికైనా ఉపయోగపడిద్దిలే, ఏ వస్తువైనా ఎప్పుడో గట్ట దేనికైనా ఉపయోగపడిద్దని నా మనసు ఒప్పలేదు అవి పడేయాలని. అందుకని అవన్నీ ఉంచుతున్నా, దేనికైనా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ చాలా పడేసాను, ఇంకా అవి పడే బుద్ధి కాలేదు, చాలా బాగుంది అని. ఇంకా నెక్స్ట్ క్లీనింగ్ చేయటం అయితే ఒక వరుస అయితే అయిపోయింది. ఒక కబోర్డు మొత్తం సర్దేస్తున్నాను, దేంట్లో ఇట్లా సర్దుకుంటే నీట్గా బాగా మనకి అర్థమైద్ది, సింపుల్గా కూడా ఉంటుంది. ఈ పైన అయితే ఇలాంటి మంచి టిప్స్ చూడండి. ఇంకా నెక్స్ట్ కబోర్డ్ ఆల్మోస్ట్ ఇదైతే అయిపోయింది. చూడండి ఎంత నీట్గా ఉందో. మీరు అనుకోవచ్చు మీరు ఎలా తీసుకుంటా, నాకు ఈజీగానే ఉంటుంది. దాని మీద పేర్లు కూడా రాసి పెట్టుకున్నాను దేంట్లో ఎలా ఉంటాయని. ఈ నెక్స్ట్ కబోర్డు, ఈ కబోర్డ్లో అయితే నేను డైలీ వాడుకునేవే ఉంటాయి. హాట్ బాక్స్, పప్పు కుక్కరు అండ్ పప్పు డబ్బాలు అవే ఉంటాయి వాడుకునేవి. అవి కూడా తీసేసి ఇంకా క్లీన్ చేసి న్యూస్ పేపర్ అలా వేసుకొని చేద్దామని అనుకుంటున్నాను. మొత్తం తీసేసి న్యూస్ పేపర్ వేద్దాం.
క్లీనింగ్ అయితే అయిపోయింది. చూడండి ఎలా ఉందో నా కిచెను. నాకు నచ్చినట్టు చాలా నీట్గా, చాలా పీస్ఫుల్గా ఎవరైనా వచ్చినా చూడటానికైనా చాలా అందంగా అయితే పెట్టుకున్నాను. చూడండి కిచెన్ క్లీనింగ్ బిఫోర్ ఎలా ఉందో ఆఫ్టర్ ఎలా ఉందో పెడతాను మీకు కూడా. ఎలా ఉందో చూడండి. ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడింది. కబోర్డ్లు తొడవటానికి, గ్యాస్ పొయ్యి అన్నీ ఇట్లా తుడుచుకోవటానికి అక్కర్లెట్ గురించి నాకైతే కిచెన్ క్లీనింగ్ అని ఉంది. ఇది మీషోలో తెప్పించుకున్నాను. 95 రూపీస్ పడింది. ఇది ఎలా వాడాలో కూడా చూపించాను కదా. కిచెన్ అయితే చాలా బాగా మెరుస్తా ఉంది ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల. మీరు కూడా ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి కిచెన్ రూమ్ అంతా నాకు నచ్చినట్టు, నాకు వచ్చినట్టు అయితే మొత్తం సర్దుకున్నాను. మీకు మా కిచెన్ రూమ్ అలా బాగా సర్దుకున్నంత బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ ప్రోడక్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి నేను వాడే చెప్తున్నాను ఎలా ఉందా. జిడ్డు అవన్నీ ఉన్నా కూడా పోతుంది. జిడ్డంతా పోతుంది. చూడండి కిచెన్ రూమ్ ఆడవాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడిద్ది. బాయ్ బాయ్.